పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏ పర్యటనకు వెళ్లినా పోలీసుల ఆంక్షలు, అక్రమ కేసులు పెట్టడం అలవాటైపోయింది. జగన్ ఎక్కడికి వెళ్లినా జనం ఉవ్వెత్తున తరలి వస్తున్నారు. ఇదే చంద్రబాబుకు కంటగింపుగా మారింది. నెల్లూరు పర్యటనలో ఎన్ని ఆంక్షలు, ఆటంకాలు, బెదిరింపులు చేసినా జనాన్ని ఆపలేకపోయారు. దీంతో గంగా వెర్రులెత్తిన ప్రభుత్వం నెల్లూరులో వైఎస్ఆర్సీపీ నేతలపై అక్రమ కేసులు బనాయించింది. ఆ కేసుల సంగతి ఏంటో ఇప్పుడు చూద్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జనం మెచ్చిన నాయకుడు. ఆయన ప్రతిపక్షంలో ఉన్నా ఎక్కడకు వెళ్లినా రోడ్లు జనసంద్రంలా మారుతున్నాయి. ఈ జన ప్రభంజనాన్ని చూసి చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారు. అందుకే జగన్ నెల్లూరు పర్యటనను ఫెయిల్ చేయడానికి నానాపాట్లు పడ్డారు. నాయకులు, ప్రజలపై అనేక ఆంక్షలు విధించారు పోలీసులు. జగన్ వెంట కేవలం 113 మందికి మించి ఉండరాదని ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీకి చెందిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, సిట్టింగ్ ఎమ్మెల్సీల నుంచి పంచాయతీ వార్డు మెంబర్ల వరకు నోటీసులు ఇచ్చారు. జనం వస్తే కేసులు పెడతామని బెదిరించారు. అయితే జనానికి బారికేడ్లు, ముళ్లకంచెలు, రోడ్లపై గోతులు అడ్డమా? జగన్ అంటే అభిమానం ఉన్న జనానికి పోలీసుల ఆంక్షలు వర్తిస్తాయా? అన్ని రోడ్లు మూసేసినా 3000కు పైగా పోలీసులను మోహరించిన జగన్ నెల్లూరు సిటీలోకి వచ్చేసరికి ఆయన కోసం జన సునామీ ఎదురు వెళ్ళింది. తెల్లారేసరికి సిటీలో కనిపించిన బారికేడ్లు, ముళ్ల కంచెలు, 10 గంటలకల్లా సిటీ అంతా కనిపించిన పోలీసుల రోప్ పార్టీలు జనాన్ని అడ్డుకోలేకపోయాయి. ఎంత ఆపినా ఆగని జనాన్ని చూసి పోలీసులు సైలెంట్ అయిపోయారు. జగన్ పర్యటించి వెళ్లిన తరువాత తిరిగి తమ ప్రతాపం చూపించడం మొదలుపెట్టారు. వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలపై కక్ష సాధింపు ప్రారంభించారు. ఇప్పటికే మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు శ్రీనివాస్, సీనియర్ నేత ప్రభాకర్ పై 2 అక్రమ కేసులు నమోదు చేసేశారు. తమ నాయకుడు జగన్ వస్తున్న సందర్భంగా ఆయనకు స్వాగతం పలకడానికి ఓ ప్రాంతంలో అనుమతి ఇవ్వమని ప్రసన్నకుమార్ కోరారు. పోలీసులు అనుమతి ఇచ్చిన ప్రాంతంలోని ఓ కాలేజ్ వద్దకు కొంతమంది కార్యకర్తలతో చేరుకున్నారు. అక్కడి పోలీసులు ఇక్కడ కాదు, మరో ప్రాంతానికి వెళ్లండి అని సూచించారు. అటు వెళ్లడానికి సిద్ధమవుతుండగా అక్కడున్న పోలీసులు కూడా ఇటు రావద్దంటూ ప్రసన్నకుమార్ రెడ్డితో వాగ్వాదానికి దిగి ఆయన్ని తోసేశారు. ముందే ప్రసన్నకుమార్ కుడి చేతికి తీవ్ర గాయమయ్యింది. పోలీసులు నెట్టడంతో మరో చేతికి కూడా గాయమయ్యింది. పోలీసుల తీరుకు నిరసనగా ఆయన నడి రోడ్డుపై బైఠాయించారు. ఇందుకుగాను 30 యాక్ట్ నిబంధనలు అతిక్రమించారని ఒక కేసు పెట్టారు. ఓ ఎస్పీ, హెడ్ కానిస్టేబుల్ పై దాడి చేసి ఆయన చేతికి గాయం చేశారంటూ 2వ కేసు కట్టేశారు. నిజానికి తోపులాట జరిగినప్పుడు యూనిఫామ్లో లేని పోలీసుకు ఎవరో కార్యకర్త చేయి తగిలి కింద పడితే ఆయన చేయి విరిగిందంటూ పెద్ద కట్టు కట్టించి అతనితో ఫిర్యాదు చేయించుకుని మరో అక్రమ కేసు బనాయించారు. నమోదైన ఈ 2 కేసులు ట్రైలర్ మాత్రమే. అక్రమ కేసుల అసలు సినిమా చూపించి తమలోని అక్రమార్కుల్ని బయటపెట్టేందుకు, కక్ష సాధించేందుకు పోలీసులు కసరత్తు చేస్తున్నారు. వారం రోజుల్లో మరికొందరు నేతలపై కేసులు నమోదు చేయనున్నట్లు సమాచారం.